హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను వెజిటేబుల్ పులావ్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 ఇలాచి, కాస్త దాల్చిన చెక్క ముక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కాస్త జీడిపప్పు యాడ్ చేసుకోండి. జీడిపప్పు కాస్త రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోండి. ఆనియన్స్ కాస్త రంగు మారాక ఇందులోకి పచ్చి బఠానీ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్ పొటాటో ముక్కలు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. దీంట్లోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ ని 30 to 40% ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 కప్ బాస్మతి రైస్ కి 1.5 కప్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ ని వెజిటేబుల్స్ ని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి కాస్త పుదీనా యాడ్ చేసుకోండి. ఈ బాస్మతి రైస్ కి 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇంకా ఎక్కువ వస్తే రైస్ అండ్ వెజిటేబుల్స్ పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ బాగా పోయాక 5 మినిట్స్ ఇలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. Thank you.